నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ షెడ్ నెంబర్ 2 వచ్చేసి లొకేషన్ మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 ఉంది కదా, ఆ నుంచి కొంచెం ముందుకు వస్తుంటే లెఫ్ట్ సైడ్ గల్లీలో ఉంటుంది. అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరిగింది వీడియోలో. అండ్ అలానే ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 7. ఈ ఎపిసోడ్ నెంబర్ 7లో వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తా. లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తాను, ఓకేనా. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ షెడ్ నెంబర్ 2 లొకేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 ఉంది కదా, ఆ 1 నుంచి కొంచెం ముందుకు వస్తుంటాయి కదా, చూడండి. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసిన కదా, ఒక బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ నా గల్లీ వస్తుంటే స్ట్రేట్గా ఇక్కడ మీకు వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే రోడ్ పైన కూడా ఫ్లెక్సీ అయితే ఉండడం జరుగుతుంది. మీకు అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వీడియోలో. చూసుకుందాం. ఇక లోపల పోయి మాత్రం వర్క్ అప్డేట్స్ మాత్రం ఎంతవరకు వర్క్ అయింది ఏంటి అని మాత్రం నా వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు మంచి మంచి మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ చాలా వీడియోస్లలో మాత్రం హైట్ కూడా చెప్పడం జరిగింది కదా, ఒక్కొక్క మోడల్ విగ్రహాలు అనేది చూపిస్తా. ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ చేతులు చూసుకున్నట్టయితే 8 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. అష్టభుజధారి చూసింది కదా, ప్రతి ఒక్క చేతులలో ఆయుధాలు ఉండడం జరిగింది. అండ్ బొజ్జ మీద సర్పం కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్తో రావడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. మూసకుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న అయితే ఉండడం జరిగింది. ఆభరణాలకు అయితే మాత్రం ఎంత నీట్గా ఫినిషింగ్ రావడం జరిగింది. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా, చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లో మంచి మెటాలిక్ కలర్స్ డిజైనింగ్ అయితే రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మంచి కిరీటం పైన కూడా డిజైనింగ్ వర్క్ అండ్ ఐ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్. చూడండి, బాడీ పైన కూడా ఆభరణాలు అయితే నిండుగా అయితే రావడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బ్లాక్ షేడింగ్స్, కండవా పింక్ కలర్, సిల్వర్ బార్డరింగ్. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. గణేశునికి బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్న పరశురాముడు. అండ్ కండవ చూసుకున్నట్టయితే బ్లూ కలర్, పంచ ఎల్లో కలర్లో, అండ్ కమర్ పట్ట చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్లో. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఎలిఫెంట్ చూసింది కదా, ఒక చేతిలో గొడ్డలి. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో చేయి ఆశీర్వాదం. ఇక్కడ చూసుకున్నట్టయితే గద చూసింది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం కూడా పట్టుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా, చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ సేమ్ స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. బొజ్జ గణపయ్య మన లైట్గా టైగర్కి ఒరిగి నిల్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్, కమర్పట్ట ప్యారెట్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ కండువా చూసింది కదా. అండ్ ఆ తొండం పైన డిజైనింగ్ వర్క్ కూడా చాలా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఓం, అలానే 7 హార్సెస్ లెఫ్ట్ సైడ్న. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్లో అండ్ కండువా ఆరెంజ్ కలర్లో చూసింది కదా. ఐ పెయింటింగ్ కూడా చాలా
మంచిగా రావడం జరిగింది, నీట్గా మంచి నీట్ ఫినిషింగ్తోని ఉండడం జరిగింది. ఇంకో ముసుగుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 5 feet అయితే ఉండడం జరిగింది. బొజ్జ గణపయ్య చాలా చాలా నిండుగా ఉండడం జరిగింది చూడండి. అండ్ తొండం పైన కూడా నిండుగా ఆభరణాలు, భుజాల పైన కూడా ఆభరణాలు. అండ్ పంచ చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ బ్లాక్ షేడింగ్స్ చూడండి. న్యాచురల్గా పంచ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని. మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న కండవ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ గోల్డ్ బార్డరింగ్తో అయితే రావడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో. ఇంతకుముందు చూసినాం కదా మన బొజ్జ గణపయ్య, ఇక్కడ అష్టభుజాధారి. అండ్ అలానే దాంట్లో కలర్స్ అనేది కొంచెం బాడీ కలర్స్ కానివ్వండి, పంచ అండ్ కండువా కానివ్వండి, కొంచెం డిఫరెంట్గా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు 7 horses అయితే చూసినాము బ్యాక్గ్రౌండ్లో, సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే పంచ కలర్ అనేది కొంచెం డిఫరెన్స్లలో అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో కృష్ణుడు అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెమలీలు. ఆ నెమలి కూడా చూడండి, డిజైనింగ్ వర్క్ కూడా ఎంత కలరింగ్ వర్క్ కూడా ఎంత షైనింగ్గా మంచిగా నీట్గా ఉందో, చాలా చాలా బాగుంది. తొండం పైన కూడా ఇంకా గోల్డ్ వర్క్ అనేది కిరీటానికి అండ్ ఆభరణాలకు ఇంకా గోల్డ్ వర్క్ అనేది రావాలి, ఇంకా కంప్లీట్ కాలేదు. కమర్పట్ట చూసుకున్నట్టయితే బ్లూ కలర్ అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది. ఇంకా షేడింగ్స్ వస్తాయి. ప్యారెట్ గ్రీన్ కలర్ పంచ అండ్ గోమాత చూడండి ఉండడం జరిగింది. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది కొంచెం చేంజెస్లలో అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి, కొంచెం యూనిక్ మోడల్గా ఉంటుందని. అండ్ అలానే వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ లెఫ్ట్ సైడ్న చక్రం, రైట్ సైడ్న శంఖం. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet మధ్యలో ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు రావడం జరిగింది చూడండి. అండ్ సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ లయన్ చూసింది కదా, లయన్ పైన చేయి పెట్టుకుని అయితే ఉండడం జరిగింది గణేశుడు. పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్ పంచ. అండ్ అలానే పంచ కలర్స్ అనేది డిఫరెన్స్లో ఉండడం జరిగింది. కొన్నిటికి రెడ్, కొన్నిటికి పింక్, ఈ విధంగా అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet. ఈ గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అమ్మవారు చూసుకుందాం. అమ్మవారు అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్న ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అవుతుంది కదా, దానికోసం కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుంది. అండ్ కమర్పట్ట చూసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్లో, పంచ రెడ్ కలర్లో, ఇంకా చాలా వర్క్ అనేది ఉంది. ఇంకా పెయింటింగ్ వర్క్, బొట్టు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, కిరీటంకి గోల్డ్ వర్క్ కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, ఇంకా సింహాసనం పైన చాలా వర్క్ ఉంది. గణేశునికి రైట్ సైడ్న మొత్తం మూషికుడు అయితే ఉండడం జరిగింది సింహాసనం కాడ. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet అయితే ఉండడం జరుగుతుంది. సో శివుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ ఫేస్లో మాత్రం కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, మంచి గ్లోయింగ్ అండ్ పెయింటింగ్ వర్క్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ మెడలో కానివ్వండి, చేతులకు కానివ్వండి, ఆభరణాలు మన రుద్రాక్ష మాలలు అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక చేతిలో డమరుకం చూసింది కదా. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ గణేశుని ముచ్చి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది.
సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన రామ్ లల్లా కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. రామ్ లల్లా కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మన రాముని దశావతారాలు చూసింది కదా, దశావతారాలు. ఇక బాడీ పెయింట్ ఒకటే కావడం జరిగింది. దశావతారాలలో బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే శేషనాగ్, చక్రం, శంఖం, త్రిశూలం, గద అండ్ స్వస్తిక్, ఓము ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. చూడండి పైన చూసుకున్నట్టయితే మహాదేవుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూసింది కదా, ఫేస్ మంచి అట్రాక్షన్గా మంచి షైనింగ్ పెయింట్ రావడం జరిగింది. సేమ్ మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న అండ్ సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే బాడీ కలర్ అనేది చేంజెస్లలో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే పంచముఖ హనుమాన్ చూసింది కదా, సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న లయన్స్ చేతిలో తల్వార్ అయితే ఉండడం జరిగింది. అండి మూసికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడైతే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన వరసిటీ ఆర్ట్స్లో మాత్రం సెట్ నెంబర్ 2లో మాత్రం టోటల్గా మాత్రం వర్క్ అప్డేట్స్ అయితే ఇచ్చాను. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను.